ఎవరైతే తప్పు చేస్తారో, దోషాన్ని ఆచరిస్తూ ఉంటారో, మహాపాపాలు చేస్తూ ఉంటారో అటువంటి వారితో కూర్చోవడం, అటువంటి వారితో స్నేహం చెయ్యడం, అటువంటి వారితో మాట్లాడడం, అటువంటి వారితో కూర్చుని భోజనం చెయ్యడం, దీన్ని పంచమ మహాపాతకంగా చెప్పింది ధర్మశాస్త్రం. 4 మహాపాతకాలు చెప్పారు: బ్రహ్మహత్య, మద్యపానం, గుర్వంగనాగమనం, స్వర్ణస్థేయం అని బంగారం దొంగిలించడం. ఇలా 4 చెప్పి 5వ పాతకం ఏమిటయ్యా అంటే, ఇలా పాపాలు చేసేటటువంటి వారితో కలిసి ఎవరైతే స్నేహం చేస్తూ వాళ్ళతో నివాసం ఉంటారో వాళ్ళు కూడా ఈ పాపంలో కొంత భాగాన్ని తీసుకున్నట్లే, అందువల్ల వాళ్ళు పాపాత్ములు, 5వ మహాపాతకం అని చెప్పింది ధర్మశాస్త్రం.